విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సమిట్ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో విశాఖలోని అన్ని ఎంట్రీల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్లు, లాడ్జీలు, బస్ స్టేషన్లతో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నామని విశాఖ డీసీపీ విజయమణికంఠ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమ్మిట్ ప్రాంగణం మొత్తం ఆధీనంలోకి తీసుకున్నామంటున్న డీసీపీ విజయమణికంఠతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం భద్రతా ఏర్పాట్లు చాలా వేగంగా ముమ్మరంగా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఢిల్లీలో పేలుళ్లు జరిగిన తర్వాత ఏపీ పోలీసు, ముఖ్యంగా విశాఖ పోలీసు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ డాగ్ స్క్వాడ్స్తో, బాంబు స్క్వాడ్స్తో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మనతో విశాఖ డీసీపీ విజయమణికంఠ గారు ఉన్నారు. సార్, అంటే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు మొత్తం పోలీస్ ఫోర్స్కి సంబంధించి అసలు ఎంతమంది విధులు నిర్వహించే అవకాశం అయితే ఉంది? మొత్తం దాదాపుగా హాల్స్ 5 వరకు ఉన్నాయి. వాటన్నింటినీ భద్రతా విషయంలో ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? సిఏఏ సమ్మిట్కి మనకి చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ అండి. 14-15 తారీఖులో జరుగుతుంది. దీనికోసం మన రాష్ట్రం నుంచే కాకుండా మన దేశంలోనూ నెక్స్ట్ వరల్డ్ వైడ్గా కూడా ఇన్వెస్టర్స్, నెక్స్ట్ డెలిగేట్స్, ఫారెన్ డెలిగేట్స్, అంబాసిడర్స్ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. సో దీనికి మనం ముందలగానే అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే మన సిటీలోకి లోపలికి వచ్చే వాటిల్లో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేశాము. రైల్వే స్టేషన్, మనం బస్ స్టాండ్స్లో నిఘా పెంచాము. రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టుకోవడం జరిగింది. అండ్ నిన్న ఢిల్లీలో జరిగిన ఘటనని మనము గుర్తుపెట్టుకొని మరింత కట్టుదిట్టంగా అందరూ వర్క్ చేసే దిశగా మనం ఇంకా ఎక్కువ సంఖ్యలో ఫీల్డ్లో వాళ్ళని పెట్టి ఎక్కువ తనిఖీలు చేయడము, ర్యాండమ్గా సర్ప్రైజ్ చేయడము, అలానే ఏవైతే సరే మన అకామిడేషన్స్ బయట నుంచి వచ్చే డెలిగేట్స్ ఉంటున్నారో ఆ అకామిడేషన్స్లో కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాము. అంటే ఒక్క స్టేజ్ ప్రెమిసెస్లోనే దాదాపుగా 11 జిల్లాలకు సంబంధించిన డాగ్ అండ్ బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఒక్క చోటైనా సిటీలో కూడా ఇట్లాంటి తనిఖీలు జరుగుతున్నాయి? సిటీ మొత్తంలోనూ, అంటే మనకి ఎక్కడెక్కడైతే సరే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో సిటీలో అక్కడ చేస్తుంటాము. అలానే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్లో కూడా చేస్తుంటాము. ఇవి కంటిన్యూస్గా జరుగుతుంటాయి అండ్ సర్ప్రైజ్ చెకింగ్స్ ఉంటాయి. దీంతోపాటు మనకి ఏయూ క్యాంపస్ అనేది మెయిన్. ఇక్కడ ఉన్న 8 హాల్స్లోనూ 2 డేస్ పాటు వేరియస్ డెలిగేట్స్ అంతా వచ్చి ఇక్కడ డిస్కషన్స్, మీటింగ్స్, ఎంఓఎస్ సైన్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. సో ఇది అయిపోయేలోపు మనము ఇదంతా కూడా సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో చుట్టూ కూడా ఏదైతే ఏయూ క్యాంపస్ ఉందో ఈ చుట్టుపక్కల కూడా మనం ఎక్కువ తనిఖీలు చేస్తున్నాము. అలానే ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళ ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. సో నైట్ చెక్స్ చేయడం జరుగుతుంది, లార్జెస్ట్ చెకింగ్ చేయడం జరుగుతుంది, సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం కట్టుదిట్టంగా చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్, ఏయూ గ్రౌండ్స్కి, వీళ్ళు అకామిడేట్ చేస్తున్నటువంటి హోటల్స్కి సంబంధించి ట్రావెల్ రూట్ అనేది, ఆ రూట్ మ్యాప్కి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? సో కంప్లీట్ ట్రాఫిక్కి సెపరేట్ ప్లాన్ ఉంది. అలానే ఈవెంట్ జరిగే ముందర ట్రాఫిక్ అడ్వైజరీ కూడా అందరికీ ఇస్తాము. ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉంటాయి, ఏ రూట్లు మనం బంద్ చేస్తాము, ఏ టైంలో మనం క్లోజ్ చేయడం జరుగుతుంది, చెక్ పోస్టులు ఎక్కడెక్కడ పెడతాము అని డీటెయిల్డ్ అడ్వైజరీ ప్రజలకు ఇస్తాము. అలానే ఎఫ్ఎంలో న్యూస్ ఛానల్స్ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తాము. సో ప్రజలకి ఎంత లీస్ట్ ఇన్కన్వీనియన్స్ ఉంటే అంత ఉండేలా మేము చూస్తుంటాము. ఎట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, అలానే ఎవరైతే డెలిగేట్స్ వచ్చారో వాళ్ళు లీస్ట్ పాసిబుల్ టైంలో మన వెన్యూకి, అకామిడేషన్స్కి వెళ్ళేలాగా మనం అన్ని రకాల చర్యలు తీపట్టాము. మనం దానికి సంబంధించినట్టే బందోబస్తు ప్లాన్ వేసుకున్నాము, ట్రావెల్ ప్లాన్ వేసుకున్నాము. ప్రతి ఒక్క డెలిగేట్ కూడా వాళ్ళ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా మానిటరింగ్ చేయడానికి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళని కంప్లీట్గా ట్రాక్ చేస్తుంటాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా, అలానే ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా చూసుకోవడానికి కూడా మనం ప్లాన్ చేశాము. ఈ ఏయూ గ్రౌండ్స్కి సంబంధించి ఎక్కువగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఒక పక్కన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా హాలిడే ఇవ్వడం కానీ, లేదా ఎలా ఉండాలనేది వాళ్ళకి చెప్పడం కానీ, ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ రూట్ ఏమైనా చేంజ్ చేయడం కానీ ఇట్లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే వెరీ క్రౌడ్ ఉన్నటువంటి ఏరియా ఇది. స్టూడెంట్స్కి ముందుగానే అడ్వైజరీ కూడా మన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారి చేత ఇప్పించడం జరిగింది. అలానే 13th, 14th ఎవరెవరైతే సరే క్లాస్ రూమ్స్ ఇక్కడ ఉంటాయో వాళ్ళకు కూడా మనం అడ్వైజరీ ఇచ్చాము. అలానే హాస్టల్స్ నుంచి వచ్చే రాకపోకలు కూడా ఏ రూట్లో వెళ్ళాలని కూడా కంప్లీట్గా వాళ్ళకి అడ్వైజరీ ఇవ్వడం ముందుగానే జరిగింది. అలానే ఈవెంట్ సమయంలో మాత్రం మన ముందు ఉన్న ఈ ఆంధ్ర యూనివర్సిటీ లోపల రోడ్డు మాత్రం కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ డెలిగేట్స్కి అండ్ విఐపీస్కి మాత్రమే డెడికేట్ చేస్తాము. దీనికి ఆల్టర్నేట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలని ప్రజలకు మనం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఇప్పటికీ 11 జిల్లాలకు సంబంధించిన బాంబ్ స్క్వాడ్స్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ అయితే ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నారు. సిటీలో ఈ స్టేజ్ దగ్గర నుంచి హోటల్స్ వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటికి సపరేట్గా రూట్ మ్యాప్ ఇవ్వడంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ లోపల నుంచి ఉన్నటువంటి వేస్ అన్నింటినీ కూడా బ్లాక్ చేసి వాటన్నింటినీ అంటే వాళ్ళ అధీనంలోకి తీసుకుని తనిఖీలు అయితే చేస్తున్నటువంటిది. వచ్చినటువంటి వాళ్ళకి
వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఢిల్లీ బాంబు దాడుల నేపథ్యంలో ముమ్మరమైనటువంటి తనిఖీలు చేస్తున్నామని విశాఖ డీసీపీ విజయ్ మణికంఠ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.